హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశా టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే ఇప్పుడు మనకి జీడిపప్పు సీజన్ కదండి, అంటే జీడిపళ్ళు వచ్చే సీజన్ కదా. సో కాబట్టి ఇక్కడైతే నేను పచ్చి పప్పు ఒలుస్తున్నాను అనమాట. పచ్చి జీడిపప్పు అంటే పండు కాకముందే మనకి కాస్త కాయ వచ్చిన తర్వాత మనం పప్పునైతే తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిపప్పు కర్రీ కానీ లేదంటే బిర్యానీలోకి దేంట్లోకైనా సరే మనం చక్కగా వాడుకోవచ్చు. ఉట్టిగా కూడా తింటే చాలా బాగుంటుంది అనమాట. సో వీటిని అయితే నేను ఈరోజు ఒలుచుకుంటున్నాను. అయితే వీటిని ఒలిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. వీటికి ఉన్న జీడి అనేది తూలిందంటే మనకి పొక్కులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి, చిన్న చిన్న కురుపుల్లా కూడా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అందుకే జాగ్రత్తగా ఒలుచుకోవాలి. వీటిని కోసే ముందు మనం ఖచ్చితంగా ఆయిల్ అయితే చేతికి అప్లై చేసుకోవాలన్నమాట. లేదంటే చెయ్యి మొత్తం కూడా జిడ్డు జిడ్డుగా అయిపోయి మనకి పొక్కులాగా వచ్చేస్తుంది, తొక్కు కూడా వచ్చేస్తుంది అనమాట. మనం ఎంత కట్ చేసి ఎంత నీట్గా కడుక్కున్నా సరే మనకి కాస్త తొక్క అయితే ఊడుతుందనమాట, లేయర్ లాగా. సో కాబట్టి చాలా జాగ్రత్తగా కోసుకోవాలి. చిన్నపిల్లల్ని దగ్గర రాకుండా నీట్గా కోసుకోవాలి. ఎంత కష్టపడితే మనకి మంచి ఫలితం వస్తుందన్నమాట. అంటే మంచిగా జీడిపప్పు అనేది పచ్చిపప్పు మనం తినొచ్చు, చాలా బాగుంటుంది జీడిపప్పు అనేది. సో ఫైనల్గా నేను మొత్తం అన్నీ కూడా కోసేసుకున్నాను అనమాట. మనకి ఇప్పుడు అంటే కరెక్ట్గా ఈ టైంలో జీడిపప్పులు అనేవి చాలా బాగుంటాయి. పచ్చిపప్పు అంటే మరీ పండు అవ్వకుండా లేతగా ఉంటాయి కదండి, మరీ లేతగా కాదు, జస్ట్ ఇలా చిన్న చిన్న కాయల్లాగా వస్తాయి కదా, అప్పుడు పప్పు అనేది చాలా బాగుంటుందన్నమాట. మనం ఇలా కోసుకున్నప్పుడు నీట్గా వస్తుంది తొక్క అంతా కూడా. చూసారు కదా, ఇలా సెంటర్కి కోసుకొని అందులో ఉన్న మొత్తం పప్పుని కూడా ఇలా వాటర్లో అయితే వేసుకోవాలి. అలానే ఇవి తీసిన తర్వాత అయిపోయింది అనుకోవద్దు, దానిపైన ఇంకొక లేయర్ ఉంటుందన్నమాట, సన్నగా లేయర్ లాగా ఉంటుంది, దాన్ని కూడా మనం తీసుకోవాలి. అప్పుడు మనకి తినడానికి రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఫైనల్గా నేను మొత్తం కూడా జీడిపప్పులన్నీ కూడా వలిచేసాను. అలానే వీటితో కర్రీ అనేది ఎంతమందికి ఇష్టమైనది ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది కర్రీ అనేది. వీలైతే నేను ఎప్పుడైనా సరే చేసి చూపిస్తాను. వీటితో అయితే నేను చేసి చూపించలేను, ఎందుకంటే మొత్తం పచ్చిపప్పు అంతా కూడా తినేసారనమాట. సో చూసారు కదండి, ఇలా మొత్తం అంతా కూడా తీసేసిన తర్వాత మనం నీట్గా వాటర్లో వేసుకొని ఇలా తొక్క అయితే తీసేసుకోవాలన్నమాట. పై లేయర్ అంతా కూడా తీసేసుకోవాలి. మనకి అక్కడక్కడ రాకపోతే ఏదైనా స్పూన్ కానీ ఏదైనా చిన్న షార్ప్గా ఉన్నది పెట్టి గీకేసామంటే చక్కగా తొక్క అంతా కూడా ఊడిపోయి వచ్చేస్తుంది. తెల్లగా మనకి పప్పు అయితే రెడీ అయిపోతుంది అనమాట. పచ్చి జీడిపప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. వీటిని ఇలా ఒలిచేసుకొని మనం ఒక డబ్బాలో పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఒలిచిన పప్పు ఏంటంటే డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఒక 2-3 రోజుల వరకు మాత్రమే వాడుకోవాలి. తర్వాత జిగురు వచ్చేసి పప్పు అనేది నల్లగా అయిపోతుంది, బాగోదు, టేస్ట్ అనేది పాడైపోతుంది. అందుకే మనం ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిక్కలు కావాలంటే స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా కోసుకొని పప్పు అయితే తీసుకోవచ్చు. ఇలా ఒకసారి తీసుకొని మనం డబ్బాలో ఒక 2-3 రోజులు అయితే స్టోర్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువైతే బాగోదు, జిగురు వచ్చేస్తుంది అనమాట, టేస్ట్ కూడా మారిపోతుంది. కాబట్టి మనం అప్పటికప్పుడు ఇలా పప్పు అనేది తీసుకొని కర్రీ చేసుకోవచ్చు, బిర్యానీలోకి దేంట్లోకైనా సరే వాడుకోవచ్చు. మేమైతే పచ్చిగానే తినేసామన్నమాట, అంత టేస్టీగా ఉంది పప్పు అయితే. పర్ఫెక్ట్గా రెడీ అయిన పప్పు అనమాట పచ్చిపప్పు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అయితే మీకు ఎంతమందికి ఇలా పచ్చిపప్పు తెలుసా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. మనం ఎప్పుడు మార్కెట్లో పప్పు తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా పచ్చిపప్పు తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.